నెల్లూరులో టీడీపీ ఎమ్మెల్యే తీరు వివాదాస్పదమవుతోంది. కూటమి పార్టీల మధ్య వివాదాలు పెంచడం తగదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో వివాదం మరింత పెరగకుండా నెల్లూరుకు చెందిన మంత్రి నారాయణ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి సోషల్ మీడియాలో మంత్రి నారాయణ ఆడియో వైరల్ అవుతోంది. నెల్లూరు కేంద్రంగా జరుగుతున్న రేషన్ మాఫియా వ్యవహారమే దీనికి కారణమని, ఇదే కూటమి పార్టీలో చిచ్చు రేపుతోందని తెలుస్తోంది. ఇటీవల రేషన్ అక్రమాలపై నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ స్కామ్లో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దీన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియస్ గా తీసుకున్నారు. తన శాఖ మీద ఎలా ఆరోపణలు చేస్తారని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. మేము అసలు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నామా అని ఆయన అడిగారు. అంతేకాకుండా నేను మీ మున్సిపల్ శాఖ గురించి మాట్లాడాలా అంటూ విషయాన్ని మంత్రి నారాయణ దృష్టికి తెచ్చారు. దీంతో నెల్లూరు నేతలతో నిన్న మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇష్టానుసారంగా ప్రభుత్వ శాఖలపై ప్రకటనలు చేయడం ఏంటని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి గొడవల కారణంగా తరచూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఇకపై అనుమతి లేకుండా ఎవ్వరూ మీడియాతో మాట్లాడొద్దని నెల్లూరు నేతలకు మంత్రి నారాయణ సూచించారు. కూటమి పార్టీల మధ్య సఖ్యత ఉండాలి కానీ ఘర్షణ ధోరణి ఉండకూడదని హితవు పలికారు. ఎన్డీఏ పార్టీని తిరకాటంలో పెడుతున్నారు అనేది మన పార్టీ అధినేత సెక్రటరీ గారు, జనరల్ సెక్రటరీ గారు, పార్టీ ప్రెసిడెంట్ దీని మీద డిస్కషన్ జరిగింది. నేను అందరికీ ఒకటే చెప్తాను, దీని మీద నేను డిస్కస్ చేయను. ఒకటే, ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వద్దు. పార్టీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ప్రమేయం ఆయన చెప్పకుండా ఎవరు స్టేట్మెంట్ ఇవ్వద్దు. అక్కడ వర్మ ఈజ్ వెరీ ఫెరోషియస్. ఇండిపెండెంట్ గెలిచారు, ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు, మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచాడు. వెరీ ఫెరోషియస్. సార్ అతను టికెట్ రాలా. ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ 3-4 months గురించి అతను 0 చేశాం. అతను కూడా అంటాడు, సార్ నన్ను 0 చేస్తారండి, తప్పదు. మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరు ఏమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. పిఠాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి డైరెక్ట్ ఇది మాట్లాడంటే మాట్లాడు, లేదంటే మాట్లాడద్దు. ఇది మేం కాదు, ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నన్ను పిలవమన్నారు, నేను తీసుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనది, పార్టీ ఆలోచనది, 3 పార్టీల కలయిక ఇంటర్నల్ గా ఒకరి మీద ఒకరు వేసుకోవటం ఎద్దు. ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి, నేను ఇస్తాను, నేను తీసుకుంటాను, టేక్ కేర్. ఏదన్నా ఉంటే మీకు మీ అందరూ ఎవరైనా ఇష్యూ ఏదన్నా ఉంటే మీరు నాకు ఇవ్వండి, ఐ విల్ టేక్ కేర్. అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఈరోజు కాన్స్టిట్యున్సీలో పొలిటికల్ ఇండిసిప్లిన్ లేదంటే నేను సహించను. నేను చాలా స్మూత్ గా ఉంటా, అవసరం చాలా రాస్తాను, అసలు నేను ఏది లెక్క చేయను, మీకు అందరికీ చెప్తున్నాను. బట్ ఈ రోజు నన్ను పార్టీ ఆఫీసులో పిలిచి అడిగేటట్టుగా చేశారు, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నా అని. నేను ఒకటే చెప్తా, కంట్రోల్ ఏం లేదు, మంచిగా ఉండాలి అందరితో అంటూ అందరికీ నేను కొంత ఫ్రీడమ్ ఇచ్చాను. ఆ ఫ్రీడమ్ కొంత మిస్యూజ్ చేశారు. ఎవరి పార్టీ వాళ్ళు గొప్ప అవడానికి స్టేట్మెంట్ ఇచ్చుకుంటే పార్టీ ఎందుకు, ఎన్డీఏ ఎందుకు? నేను వారానికి ఒకరోజు మనోహర్ గారు తిరిగిపోతున్నా పంచాయతీకి, 15 రోజులకు ఒక రోజు, 20 రోజులకు ఒక రోజు పవన్ కళ్యాణ్ మనోహర్ గారు మేము కూర్చుంటున్నాం డిస్కషన్స్ కి పంచాయతీ. ఈరోజు పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళ యొక్క మెయిన్ మనోహర్ ఈజ్ ఆల్మోస్ట్ నెంబర్ 2. ఆయన నాకు ఫోన్ చేసాడు, ఇదేంటండి అసలు ఎన్డీఏలో ఉన్నామా మేము లేమా, ఏంది అసలు మీ ఉద్దేశం ఏందని అడిగాడు. మీరే చేయిస్తున్నారు నారాయణ గారిని అడిగాడు. ఏంది అసలు ఇది, నా డిపార్ట్మెంట్ అంతా డీక్లేర్ చేస్తారా, ఆఫీసర్లైనా మాట్లాడతారా అంటే అడిగాడు. మీ డిపార్ట్మెంట్ నేను మాట్లాడమంటాను అడిగాడు. కాబట్టి సరే అయిపోయింది. నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఎవరైనా కరప్షన్ నేను సహించను. ఇన్నాళ్ళు నేను కొన్ని డిపార్ట్మెంట్ లో పట్టించుకోవాలి ఉంటా. బట్ వస్తే నాకంటే ముందు ఎవరు ఉండరు. నేను కూడా అరవగలను, తిట్టగలను, బూతులు తిట్టగలను. బట్ నేను బేసిక్ గా దానివల్ల ఉపయోగం లేదు. నాకు తెలుసు అవన్నీ తిట్టడాలు, అవన్నీ వాటి వల్ల ఉపయోగాలు ఉండవు. ప్రజలకి సేవ చేస్తే ఓట్లు వేస్తారు నమ్మేవాడిని. నేను తిట్టడానికి ఆకలి అయితే ఏముంది, అది పెద్ద పనే కాదు. బట్ నేను అందరూ చెప్తున్నాను, ఒకటి వెరీ క్లియర్, మీరు ఏదన్నా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి, నేను ఐ విల్ టేక్ యాక్షన్.
ఎలక్షన్. మీరు పబ్లిక్ పోవటాలు, ఒకరికి ఇప్పుడు కట్టలు ఉన్నాయి అక్కడ, ఒకరి మీద ఒకరు వేసుకున్న కంప్లైంట్లు, కట్టలు పార్టీ కరెక్ట్ కాదు. ఓకేనండి, కాన్ఫరెన్స్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.